ప్రతిభ. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. ఇక ఆదిలాబాద్లోని సిఐటియు కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని రాఘవులు ఆరోపించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్ రద్దు చేయాలని, దానికి నిరసనగా జూలై 1వ తారీఖు రోజున దేశవ్యాప్తంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నాయకత్వంలో నిరసన ర్యాలీలకు పిలిపివ్వడం జరిగింది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకానికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కొత్తగా మోడీ ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రామ్ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. అందుకని దాన్ని అమలు చేయించడానికి ఎన్నో ఉద్యమాలను చేశాం. ఈ వీబీజీని కొత్తగా తీసుకొచ్చిన దాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసిన మోడీ ప్రభుత్వం అనేటట్టు వినడం లేదు. కాబట్టి మరి ఇప్పటికైనా కానీ మోడీ ప్రభుత్వం పునరాలోచన చేసి వీబీజీ రామ్ని రద్దు చేయాలా. అది దేశానికి నష్టం చేసేది, వ్యవసాయ ఉపాధి హామీ కూలీలకు కానీ గ్రామీణ అభివృద్ధికి కానీ నష్టం చేసేటువంటిది ఉన్నది. కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ పాత చట్టాన్ని అమలు చేయాలని చెప్పి చేస్తున్నాం. ఒకవేళ జూలై 1 నాడు దేశవ్యాప్తంగా నిరసనలు ఏదైతే జరుగుతున్నదో దిగి రాకపోతే ఆగస్టు 10 నాడు జైలు బరో కార్యక్రమం కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. అప్పుడన్న శాసన ఉల్లంఘనలు, చట్టాలను ఉల్లంఘించైనా కానీ జైలు బరో కూడా పిలిపివ్వాలని చెప్పి 3 సంఘాలు నిర్ణయించినాయి. కాబట్టి ఏదైతే ఇది వీబీజీ రాము వల్ల అది ఏదైతే ఉపాధి హామీ కూలీలకు వలసలను నిరోధించాలా, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలి ఆర్థికంగా అనేటువంటిది బీజేపీ కేంద్ర ప్రభుత్వం